మంచిది, మంచి పథకమే కానీ కాకపోతే ఆర్థిక వ్యవస్థ పడిపోయింది కదా, సీట్లు దొరకవు. మనం మాత్రం రోడ్డు నిలబడిపోతాం. నిలబడి పోవాలి. ఎక్కడి నుంచి వస్తుంటారు? వెహికల్ వెహికల్ రోజు ఆర్డినరీ బస్ వస్తుంటారా? సో రేపు ఆగస్టు 15 నుంచి లేడీస్ కోసం గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఏర్పాటు చేస్తుందా? సో దీని గురించి మీ ఇంటెన్షన్ ఏంటి? మాకు కూడా పెడితే బాగుంటుంది. మాకు కూడా పెడితే బాగుంటుంది. స్టూడెంట్స్ జెంట్స్ కూడా అమరాల్లో కూర్చుంటారు. మా ప్లేస్ లాగా ఉంటాయి కూర్చోడానికి, డబ్బులు పెట్టినా కూడా మొత్తం వాళ్ళే కూర్చుంటారు. ఇప్పుడు మామూలుగా ఈక్వల్ రైట్స్ అన్నారు కదా, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి మా పెట్టకపోవడం ఏంది? లేదా అదొకటి. అందరు జెంట్స్ ఎక్కితే మనం పోవడానికి కుదరదు. మెయిన్ గా స్టూడెంట్స్ మాకు ఇబ్బంది అవుతుంది బాగా. లేడీస్ ముందుగా మాకు ఇబ్బంది పెడుతుంది. స్టూడెంట్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటది, మేము వెళ్ళలేము. మాకు బస్సులు ఉండవు, అందులో లేడీస్ మొత్తం ఫుల్ అయిపోతే ఇంకా స్టూడెంట్స్ ఎలా వెళ్ళాలి? ఇప్పుడే ఆటో వాళ్ళకి అంతగా మనీ రావు. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెడితే వాళ్ళు చాలా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదన్నా, ఫ్రీ బస్సెస్ పెడితే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో, అంటే ఫైనాన్షియల్ పరంగానే. సో రేపు ఆగస్టు 15 నుంచి లేడీస్ కోసం గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఏర్పాటు చేసింది కదా, సో దాని గురించి మీ ఇంటెన్షన్ ఏంటి? అది మంచిది కాదన్న, అమ్మాయిలకి అట్లా ఇవ్వడం. అబ్బాయిలకి ఇస్తే అట్లా ఈక్వల్ గా ఉండిద్ది, అట్లా ఈక్వల్ గా ఉండిద్ది అందరికి, అమ్మాయిలు కానీ అబ్బాయిలకి. కాలేజ్కి వెళ్ళేసే వాళ్ళు అమ్మాయిలు ఎక్కితే కనుక అబ్బాయిలు తొందరగా వెళ్ళలేరన్న, దానివల్ల మనకి నష్టం, వాళ్ళకి ప్రాబ్లం. సో ఎక్కువగా క్రౌడ్ అంతా వాళ్ళే ఉంటారు, జెంట్స్ కి స్పేస్ అనేది ఉండదు అంటారు, అవునా? జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండదు అంటారు, అవునా? ఎందుకంటే అమ్మాయిలకి అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదన్న, ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి, అసలు ఇవ్వకూడదు. ఓకే.